కార్తీక పౌర్ణమి మనకి నవంబర్ 5వ తేదీన వచ్చింది. అనగా బుధవారం కార్తీక పౌర్ణమి వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమి రోజున మనం ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందు తలస్నానం చేసి దేవునికి పూజ చేసుకొని శివుడి దగ్గర దీపారాధన చేయడం, ఉసిరితో దీపం వెలిగించుకోవడం, ఇంకా 365 ఒత్తులను కూడా వెలిగించుకోవడం చాలా ఉత్తమం. ఈ 365 ఒత్తులను మనం శివాలయంలో కానీ, తులసి కోట వద్ద కానీ వెలిగించుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఒత్తును మనం ఇంటి యజమాని చేత, మగవారి చేత వెలిగించడం కూడా చాలా ఉత్తమమైనదిగా చెప్తున్నారు. కాబట్టి మనం ఈ కార్తీక పురాణాన్ని వినడం, జ్వాలా తోరణం కూడా జరుగుతుంది. మనకి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఈ జ్వాలా తోరణం జరిగినప్పుడు మనం ఆ శివ సన్నిధానంలో ఉండి ఆ యొక్క పల్లకి చుట్టూ తిరిగినా మనకి చాలా మంచి కలుగుతుంది, చాలా శుభకరం. సో అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమికి ఇన్ని రోజులు ఆచరించిన వారు సోమవారం కూడా కుదిరిన వారి కార్తీక పౌర్ణమి అయినా చేసి ఆ శివకృపకు పాత్రులు అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ విష్ణు ఆరాధన కూడా చాలా మంచిది. శివాలయం, విష్ణాలయం అనే భేదం లేకుండా మనం 2 ఆలయాలను కూడా దర్శించవచ్చు. ఓం నమః శివాయ.